యేసయ్య కళ్ళలో ఏం కనపడింది? కరుణ కనపడింది. అలాంటి కరుణ ఎక్కడ ఏ దేవుళ్ళో నేను చూడలేదని చెప్పారు ఆవిడ. ఆమేన్. నువ్వు ఎప్పుడైనా కరుణామయుడైన యేసుని చూచావా? చూడాలని ఆశ ఉందా? చూచిన వారు సాధు సుందర్ సింగ్ కూడా, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన కూడా పట్టుబట్టాడు. మిగతా దేవుళ్ళంతా దేవుడు కాదు, నువ్వే దేవుడు అన్నావు, నువ్వు నిజమైన దేవుడు అయితే నాకు కనపడు అని చెప్పి సవాలు చేశాడు. దేవుని మీద సవాలు చేసి ఉపవాసం ఉండి టైం పెట్టాడు. 12:45కి ఒక ట్రైన్ వస్తుంది, మా ఇంటి పక్క నుంచి వెళ్తుంది. నిజమైన నువ్వు దేవుడు అయితే నువ్వు నాకు ప్రత్యక్షం కావాలి, లేకపోతే ట్రైన్ కింద తలకాయ పెట్టి నేను చనిపోతానని. ఇది పట్టుదల, దేవుని చూడాలని. అంతేగాని మనం లోక భోగాల్లో పడిపోయి ప్రభు ఆపద వచ్చినప్పుడు యేసయ్య అంటే రాడు, ఆయన కనపడ్డాడు. ఒక సిక్ అండి, సాధు సుందర్ సింగ్, 12:45 ముందు ఆయన ఇదే పాట, తెల్లవారుజామున వచ్చే ట్రైన్ కింద నా తల పెట్టేస్తాను. ఎందుకంటే దేవుళ్ళు మయమైపోయారు, ఏ దేవుడో కరెక్ట్ అని తెలియట్లేదు, దేశానికి కులానికి ఒక దేవుడు ఉన్నారు అని చెప్పి అతను స్ట్రగుల్ అయిపోయి ఆ రాత్రి ప్రార్థన చేస్తుంటే కరుణామయుడు ఆయనకు ప్రత్యక్షం అయ్యాడు. సాధు సుందర్ సింగ్, నేనే దేవుణ్ణి. ఆమేన్, ఆమేన్. కాబట్టి దేవుని చూడడానికి ఆశ కలిగి రండి. క్రిస్మస్లకి ఆదివారాలు దేవుని చూసేవారు. ఈ మధ్య కాలంలో దేవుని చూపించే బోధకులు లేనందుకు చింతిస్తున్నాను నేను. యేసు ప్రభు గురించి చెప్పరా బాబు అంటే, నేను ఫారెన్ వెళ్ళి వచ్చాను, లేదా